నిజామాబాద్లో పసుపు బోర్డు కార్యాలయ నిర్మాణం ఆలస్యమవుతోంది. కార్యాలయానికి స్థలం ఖరారు కాకపోవడంతో 5 కోట్ల కేంద్ర నిధులు వెనక్కి వెళ్లాయి. ప్రస్తుతం పసుపు బోర్డు అద్దె భవనంలోనే కొనసాగుతోంది. దీంతో రైతులకు శిక్షణలు, ఆధునిక సాగుపై అవగాహన కార్యక్రమాలు సరిగా నిర్వహించలేకపోతున్నారు. స్థలం ఖరారులో జాప్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు నిజామాబాద్ నుంచి. శ్రీనివాస్, చెప్పండి. ఒకవైపు పసుపు బోర్డు మేము తీసుకొచ్చాము, పసుపు రైతుల కళ్ళల్లో ఆనందం తీసుకొచ్చాము అని చెప్పి పదే పదే అటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రతి బహిరంగ సభలో కూడా మాట్లాడుతుంటారు. అయితే ఇక్కడ పసుపు బోర్డు తేవడం ఒక ఎత్తు అయితే, ఆ బోర్డు నిర్మాణం ఇంకా జరగకపోవడం చూస్తుంటే కనుక ఇక్కడ వైఫల్యం ఏమైనా కనిపిస్తుందా? ఎంపీ వైఫల్యం కానీ, లేదంటే అక్కడ స్థలం దొరకకపోవడం నిజామాబాద్లో అనేది ఆశ్చర్యం కలిగించట్లేదా? పసుపు బోర్డు గురించి మాట్లాడే ముందు అసలు పసుపు బోర్డు ఏర్పడడానికి కారణాలు కూడా చూడాల్సినటువంటి అంశం. ఎందుకంటే నిజామాబాద్ రైతుల ఎన్నో ఏళ్ల కళ అని చెప్పొచ్చు. చాలా కష్టపడ్డారు, చాలా ఉద్యమాలు చేశారు. చివరికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆల్రెడీ స్పైస్ బోర్డు ఉండే, ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి జాతీయ పసుపు బోర్డు నిజామాబాద్ లోనే ఏర్పాటు చేస్తామని చెప్పడం రైతులు చాలా ఆనందం వ్యక్తం చేశారు. తమ పంటలు చాలా బాగవుతాయి, తమకు మద్దతు ధర పెరుగుతుంది, మెలకువలు వస్తాయి, ఇట్లా చాలా రకాలుగా చాలా ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి ఏదైతే 2019లో పెద్ద ఎత్తున ఏదైతే లోక్సభకు అంటే పార్లమెంట్ సంబంధించినటువంటి ఎన్నికల్లో 176 మంది రైతులు నామినేషన్ వేశారంటే దీన్ని బట్టి ప్రపంచం మొత్తం, దేశం మొత్తం కూడా ఇటువైపు చూసినటువంటి అంశం. చివరికి పసుపు బోర్డు సంబంధించి అనౌన్స్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. అనంతరం గత 2 సంవత్సరాల క్రితం అయితే అనౌన్స్ చేశారు. దాదాపుగా 1 year నుంచి పసుపు బోర్డు అనేది నిజామాబాద్ లో టెంపరీగా ఒక ఆల్టర్నేట్ గా ఒక కిరాయి తీసుకొని భవనం ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ గా చూడొచ్చు. ఏదైతే ఈ భవన నిర్మాణానికి మొత్తానికి కంప్లీట్ గా ఉండాలి, కేవలం అద్దె భవనం కాకుండా దీనికి సంబంధించినటువంటి మెలకువలు బాగా రావాలి, రైతులు ఆనందంగా ఉండాలని చెప్పేసి ప్రయత్నాలు చేశారు. దీనికి సంబంధించి అధికారులను బోర్డు ఏర్పాటు చేసినటువంటి అనంతరం అధికారులను సైతం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఒకవైపు ప్రభుత్వం చెప్పుకొస్తోంది, అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు ఏదైతే ఎంపీ అరవింద్ సైతం కూడా పసుపు బోర్డు మేమే తెచ్చాము, దానికి సంబంధించినటువంటి అన్ని ప్రక్రియ మొదలైంది, చేస్తామని చెప్పి చెప్పినటువంటి అంశం. చివరకు అద్దె భవనంలో కొనసాగిస్తున్నారు. దాదాపు నెలకు 1 లక్షకు పైగా దీనికి సంబంధించినటువంటి రెంట్ పే చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 5 కోట్ల నిధులను అయితే మంజూరు చేసింది. ఒక మంచి స్థలాన్ని వెతికి అక్కడ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో 5 కోట్ల రూపాయల సైతం మంజూరు చేసినటువంటి అంశంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు లోకల్లో ఏదైతే జిల్లా పరిషత్ స్థలం ఉంటుంది, ఈ స్థలాన్ని అధికారులు చూశారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సైతం కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. పంపించిన అనంతరం ఏదైతే తీవ్ర జాప్యం జరిగినటువంటి అంశం, ఈ జాప్యం ఎందుకు జరిగింది అని చెప్పేసి కూడా చాలా మంది చర్చించుకున్నారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఏదైతే వివిధ పార్టీల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం, దాని వల్ల కొద్దిగా జాప్యం జరగడము, సరైన సమయంలో ఇదంతా ప్రపోజల్ పెట్టి స్థలం ఫైనల్ చేయకపోవడంతో 5 కోట్ల నిధులు సైతం బయటకు వెళ్ళిపోయినటువంటి, అంటే వెనక్కి వెళ్ళిపోయినటువంటి సందర్భం. చాలా మట్టుకు ఒకవేళ కనుక పసుపు బోర్డు నిర్మాణం అయింది, దానికి సొంత భవనం కనుక ఉంటే చాలా రైతులకు మేలు జరిగే అవకాశం ఉండేది. మరి ప్రస్తుతం అద్దె భవనంలో కొనసాగించాల్సినటువంటి అంశం. రాజకీయ నాయకులు చాలా మంది గతంలో కవిత సైతం పసుపు బోర్డు తెస్తామని చెప్పేసి ఎన్నికల్లో వాగ్దానం చేసింది, గెలిచింది. అనంతరం ధర్మపురి అరవింద్ సైతం కూడా పసుపు బోర్డు తెస్తాము అని బాండ్ పేపర్ రాసిచ్చి మొత్తానికైతే గెలిచినటువంటి అంశం. ఎటకేలకు గెలిచిన తర్వాత కూడా చాలా ప్రాసెస్ పెండింగ్ లో ఉండడంతో రైతులు ఉద్యమం చేపట్టారు, పెద్ద మొత్తంలో ధర్నాలు చేపట్టారు. ఇలా నిజామాబాద్ సంబంధించి పసుపు రైతులకు ఒక చరిత్ర ఉందని చెప్పొచ్చు. చివరికి గత నెలలో అయితే ఈ 5 కోట్లకు సంబంధించినటువంటి నిధులు వెనుకకు వెళ్ళిపోవడంతో మళ్ళీ ఒక నిరాశ అయితే నెలకొన్నటువంటి సిచ్యువేషన్ గా చూడవచ్చు రవిచంద్ర. అంటే ఇప్పటికే ఈ నిర్మాణానికి సంబంధించి ఏదైనా స్థల సమీకరణ చేసినట్టుగా తెలుస్తోందా? మళ్ళీ 5 కోట్ల నిధులు తెప్పించుకునే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? రైట్. అయితే నిజామాబాద్ కు పసుపు బోర్డు రాకంటే ముందు స్పైస్ బోర్డు ఉండే, ఇది 2015లో వేల్పూర్ మండలంలో ఏర్పాటు చేసినటువంటి సందర్భం. పసుపు బోర్డుకు సంబంధించి కొద్దిగా సమయం పడుతుందని ముందస్తుగానే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు సైతం
కోట్లు వెచ్చించి పైప్ బోర్డు ఏర్పాటు చేశారు. దాదాపుగా ఈ 40 ఎకరాల్లో దీనికి సంబంధించిన అంత వరకు పూర్తి చేస్తున్నారు. రోడ్లు వేశారు, ఆ ప్రవారి కూడా కట్టారు. ఇది రైతులకు ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకున్నారు, కానీ రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇది ఉపయోగపడినటువంటి అంశం. ఎటకేలకు ఫస్ట్ బోర్డును తెచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నగరంలో ఒక స్థలం చూశారు, కేటాయిద్దాము దీనికి సంబంధించి రాజకీయ నాయకులు స్థలంలో నిర్మిత కనుక రైతులకు మరింత మేలు జరుగుతుందని చెప్పి ఇచ్చినటువంటి తరుణంలో రాజకీయ నాయకులు కాబట్టి పార్టీల మధ్య అంతర్గతంగా కొన్ని వాగ్వాదాలు అని చెప్పొచ్చు. అట్లాంటి జరిగిన నేపథ్యంలో కూడా ఆ స్థలం సంబంధించిన సమీకరణ వెనక్కి వెళ్ళిపోయాయి ఆ డబ్బులు. మళ్ళీ ప్రస్తుతం మాత్రం అదే చర్చ నడుస్తా ఉంది. మళ్ళీ ఇంకేమైనా ఆల్టర్నేట్ గా వేరే స్థలం చూద్దామా, లేకపోతే ఇంకా ఎక్కడైనా మంచి స్థలాన్ని చూపించి ఇది అద్దె భవనంలో కొనసాగించవచ్చు, కానీ ఏళ్ల తరబడి అయితే కొనసాగించినటువంటి పరిస్థితి. జాతీయ పసుపు బోర్డు అంటేనే ఎంతో కొంత ప్రతి ఒక్కరికి ఒక మంచి అభిప్రాయం ఉంటుంది. పెద్ద బోర్డు జాతీయ లెవెల్లో ఉంది కాబట్టి, పెద్ద బోర్డు కాబట్టి ఖచ్చితంగా మంచి ప్రదేశంలో ఉంటే మరింత వెసులుబాటు ఉంటుంది. రైతులకు మీటింగ్లు పెట్టుకోవచ్చు, అధికారులకు రైతులకు మధ్య సమన్వయం జరుగుతుంది. పెద్ద మొత్తంలో పసుపు, ముఖ్యంగా చెప్పాలంటే నిజామాబాద్ జిల్లా అంటేనే పసుపుకు ప్రసిద్ధి చెందింది చెప్పొచ్చు. ఇక్కడ పసుపు చాలా పెద్ద మొత్తంలో పండిస్తారు. ఈ సంవత్సరం కూడా దాదాపుగా ఒక 50,000 ఎకరాలు మంచి ధర పలుకుతుందని చెప్పి 50,000 ఎకరాలు పసుపు పంటనైతే పండించారు. మరి పసుపు పంట పండిస్తున్నటువంటి రైతులకు మెలకువలు సూచించాల్సి ఉంటుంది. మరి వివిధ వంగడాలు ఎట్లా ఉన్నాయి, ఆ వంగడాలకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు కావచ్చు, అధికారులు కావచ్చు, వీళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తే పసుపు బోర్డులో మరింత మెలకువలు తీసుకురావచ్చు, మరింత నాణ్యమైన పసుపుని అందించే విధంగా అయితే ఏర్పాటు చేశారు. చివరికి ఇది ఒక నిరాశ మిగిలిందని చెప్పి ఈ పసుపు కూడా అంశం అనేది ప్రస్తుతం. థ్యాంక్ యూ శ్రీనివాస్.